హాయ్ హలో ఎవ్రీవన్. మేము సిరిపూర్లో ఒక ఉంజ్కిలో ఒక ఫంక్షన్కి వెళ్ళాము అన్నయ్య వాళ్ళ ఇంటికి. అక్కడ హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ క్వీన్స్ అనమాట, మెచ్యూర్ ఫంక్షన్ ఇద్దరికి కూడా. అసలు ఎంత అంటే ఆనమాలు కట్టలేము, సేమ్ ఒకేలా ఉంటారు ఇద్దరు కూడా. సాయి వాళ్ళు ఫుల్ ఎంజాయ్మెంట్. అమ్మ వాళ్ళు వదిన వాళ్ళు అందరూ హల్దీ కోసం అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఆరెంజ్ షేడ్ అండ్ అలా రెడీ అయ్యారు. ఇక వంటల కోసం అయితే గాంధీనగర్ నుండి ఒక అక్క వాళ్ళు వచ్చారు. ఈ తమ్ముడు ఆల్రెడీ వీళ్ళంతా మనకి గాంధీనగరే కాబట్టి తెలిసిన వాళ్ళే. కొంచెం హాయ్ అక్క అని అన్నారు. టేస్టీగా చేశారు, వంట అయితే సూపర్ చేశారు. ఎవరైనా వంటకు కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ నేను తీసుకున్నాను, నాకు కామెంట్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ పెడతాను. చికెన్ బిర్యానీ అద్దరిపోయేలా చేశారు. హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫొటోస్ అవన్నీ కూడా మస్తు దిగాము, కానీ అవన్నీ ఇంకా రాలేదు కాబట్టి జస్ట్ నా ఫోన్లో నేనైతే ఏం వీడియోలు తీసానో అవన్నీ పెడతాను. ఫంక్షన్కి హల్దీకి అయితే కొంతమంది అయితే వచ్చారు, ఇంకా చీకటి పడే కొంత ఫుల్ జనం వచ్చారు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంత మట్టికి వచ్చారు, అవన్నీ ఫొటోస్ పెట్టాను. బోధన్ నుండి వచ్చారు, ఈ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ మనవలు అనమాట. అమ్మ నాన్న నిలబడ్డారు అండ్ అన్ని ఫొటోస్ అయితే దిగుతున్నారు అందరూ. ఈ వదిన వాళ్ళు ఆ పిల్లలకి పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు. ఈ వదిన వాళ్ళు కూడా సేమ్ అంతే అవుతారు, వైజాగ్ నుండి వచ్చారు. హల్దీ కోసం అని చెప్పేసి ఇలా అన్ని ఇత్తడి బిందెల్లో కొంచెం డెకరేషన్ అయితే చేసి పెట్టారు. గుండిగలు అవన్నీ తీసి పైన నుండి కొంచెం ఇలా ఫ్లవర్ లాగా కూడా వేశారు. మేము వెళ్ళేటప్పటికి ఇదంతా డెకరేషన్ అయిపోయింది. వీళ్ళంతా ఫుల్ మస్తు రెడీ అయ్యి ఎదురు చూస్తున్నారు. మేము కూడా కరెక్ట్ బాగా టైం అయిపోయింది, లేట్ అయిపోయింది వెళ్ళేటప్పటికి. ఇది పప్పి ఎంత క్యూట్ ఉందో. అయితే అందరూ అక్షింతలు వేస్తూ ఉన్నారు, స్టార్ట్ చేశారు. కేలత్తయ్య వాళ్ళు వీళ్ళంతా సత్యనారాయణ క్యాంప్ నుండి వెళ్ళారు. ఈ అమ్మ వచ్చేసి బోధన్ నుండి వచ్చారనమాట ఈ సైడు. వీళ్ళు కూడా అందరూ అక్షింతలు వేసి పసుపు రాస్తున్నారు. ఈ సెక్షన్లో ఒక్కొక్కళ్ళు ఎంటర్ అయ్యి అలా రాస్తుంటే మేము కూడా వేసాము, మేము కూడా పసుపు రాసాము. వాళ్ళే మాకు ముందు ఎదురు రాసేసారనమాట పిల్లలు. కామెడీగా సరదాగా ఫుల్ తర్వాత ఫన్గా బాగా ఎంజాయ్ చేసాం మంచిగా. ఎంతమందికి హల్దీ ఫంక్షన్లో ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయడం, డ్యాన్స్ చేయడం, వాటర్ పోసుకోవడం ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఎప్పటికప్పుడు పట్టు శారీస్ వీడియోస్ అయితే మన దాంట్లో అప్డేట్ కావాలనుకున్న వాళ్ళు లైక్ చేయడంతో పాటు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ క్లిక్ చేయండి. ఇకైతే హల్దీ ఫంక్షన్లోకి వెళ్ళిపోదాం. హల్దీ కోసం పసుపు అయితే మేము రాస్తున్నాం. ఫొటోస్ వాళ్ళైతే కొంచెం రాస్తూ ఫోజ్ ఇమ్మంటే ఇచ్చి అండ్ రాసాము అండ్ ఫొటోస్ కూడా దిగాము మంచిగా. ఈ సిస్టర్ వచ్చేసి సత్యనారాయణ క్యాంపు, నాకు చెల్లి వర్ష అవుతారనమాట. మా చెల్లి వాళ్ళు వచ్చేటప్పటికి చాలా లేట్ నైట్ అయిపోయింది, 8:30 మేబీ అరౌండ్ 9 వరకు అయిపోయింది. అప్పుడు హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. తను కొంచెం బిజీ ఉండి రాలేకపోయింది వర్క్ వల్ల. 9కి వచ్చారు. నేను నెక్స్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది, మెచ్యూర్ ఫంక్షన్లో ఇది హల్దీ కదా, ఫంక్షన్ ఉంటుంది, దాంట్లో చూపిస్తాను చెల్లి వాళ్ళు మేమంతా ఎంత ఎంజాయ్ చేసామనేది. నెక్స్ట్ వీడియో నేను ఇస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ ఇలా అయితే ఇది కంప్లీట్ అయింది. వదిన అమ్మాయి పిల్లల వాళ్ళ అమ్మ ఆ సైడ్ ఉన్నవాళ్ళు ఇలా డార్క్ ఎల్లో శారీ, ఈ పక్కన వాళ్ళ పెద్దమ్మ, ఇద్దరు కూడా పసుపు రాస్తున్నారు. వదినలు ఇద్దరు కూడా పిల్లలకి. లాంగ్ ఫ్రాక్స్ అనేవి మన దగ్గర మెటీరియల్ తీసుకుని స్టిచ్చింగ్ చేపించామండి, నేనే డిజైనింగ్ చేపించాను. ఎవరైనా కావాలంటే ఇది కూడా కాంటాక్ట్ అయిపోండి, ఎందుకంటే వీడియోలో సందడిలో సడేమియ్యేలాగా మీకు ఇదొక ఏమంటారు చెప్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన దగ్గర చాలా తక్కువలో మంచి మెటీరియల్ దొరుకుతుంది. ఈ ఫంక్షన్ కోసం డిజైన్ చేసిన ప్రతి డ్రెస్సెస్ మన షాప్లో మెటీరియలే. అవన్నీ చూడడంతో పాటు కొంచెం మీకు కూడా ఐడియా వస్తుంది కదా, చూస్తే ఇలాంటివి దొరుకుతాయని చెప్పేసి కొంచెం చిన్నగా మీకోసం ఒక క్లూ ఇస్తున్నానని చెప్పొచ్చు. మేబీ అందరూ వాటర్ పోయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మా ఆయన గారు వచ్చినప్పుడు మొత్తం బిందె ఎత్తి పోసేసారనమాట. అప్పటి వరకు అందరూ చెమ్ముతో పోస్తూ ఉన్నారు చిన్న చిన్నగా. ఈయనైతే ఫుల్ ఇంకా చూడాలి, బిందెతో పోసేయడంతో ఇంకా అల్లరి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫొటోస్ కూడా ఎండ్ అయిపోయినాయి అక్కడతో, ఎందుకంటే వాటర్ పడిపోద్ది కెమెరా మీద అని. ప్రస్తుతం వీళ్ళందరినీ ఫస్ట్ కొంచెం ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అత్తలు మేనత్తలు పెద్దమ్మలు ఇలా అలా పోసారు. వీళ్ళంతా కేలత్త వాళ్ళు అమ్మ వాళ్ళు అంతా పోసి వచ్చేసిన తర్వాత నాన్న అమ్మ వాళ్ళు కూడా పోసిన తర్వాత నెక్స్ట్ అత్తలు పోయండి అని అన్నప్పుడు నేను మేనత్త అవుతాను కాబట్టి ఇలా
ఇక నన్ను వెళ్ళమని అన్నారు. నేను వెళ్ళినప్పుడు సెక్షన్ కూడా చూపిస్తానండి. ఫుల్ ఫన్, ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్గా డ్యాన్సులు చేసాం. మెహందీ ఫంక్షన్ వీడియోస్ అయితే తీయలేదు నేను. హల్దీ ఒకటి తీసాను అండ్ ఫంక్షన్ తీసాను. అవి ఇవి కూడా సూపర్ వచ్చినాయి. ఈ అన్న వదిన సత్యనారాయణ క్యాంప్ నుండి వచ్చారు. అండ్ ఇదిగోండి ఇతను వచ్చేసి ఫుల్గా బిందెలతో పోసేసారనమాట. వాళ్ళైతే గోల చేశారు బిందెలతో పోస్తుంటే. ఆ తర్వాత ఇంక స్టార్ట్ అయింది అల్లరి. అయితే ఎంత మంచిగా ఎంజాయ్ చేసామంటే అంత మంచిగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చేసి అందరూ బిందెలు తీసుకొచ్చేసారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటూ మస్తు అల్లరి చేసాము, మస్తుగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత నేను కూడా కొంచెం పోసాను అన్నమాట బాగా. వాళ్ళు తిరిగి మా మీద కూడా పోయడం స్టార్ట్ చేశారు. అంత బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి కొన్ని హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఉండాలి. ఎంత లైఫ్లో బిజీగా ఉన్నా సరే కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళడం వల్ల అవి కొన్ని హ్యాపీ మూమెంట్స్గా మిగిలిపోతాయి. బాగా ఎంజాయ్ చేసాము. కరెక్ట్ టైంకి చెల్లి రాలేదు అని అంత తప్ప అంతా కూడా బాగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుల్గా ఒకరి మీద ఒకళ్ళు వాటర్ పోసుకున్నాము, మంచిగా అల్లరి చేసాము, డ్యాన్సులు వేసాము. లాస్ట్ మూమెంట్లో మంచిగా పోసుకున్నాము. మా మీద వాళ్ళ మీద మేము అందరూ మంచిగా ఎంజాయ్ చేసాము. అసలు ఎంత పరుగులు పెట్టారంటే అందరూ అంత పరుగులు పెట్టారు. అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేద్దామని అనుకున్నాను, కానీ ఎందుకులే ఇలానే కొంచెం సరదాగా మాట్లాడుతూ మీతో ఇలా చేద్దాం అనేసి ఇది వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎవరికి బోర్ అనిపిస్తే సారీ. అండ్ మీరు అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, ఈ వీడియో చూస్తారు, అలాగే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రతి మూమెంట్ హ్యాపీనెస్ని ఇచ్చింది. చక్కగా ఫొటోస్, ఎంజాయ్మెంట్, వాటర్ పోసుకోవడం మంచిగా జరిగింది ఫంక్షన్ అయితే. మేము ఈ ఫంక్షన్లో మంచిగానే ఎంజాయ్ చేసాము. మీరు కూడా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యకాలంలో ప్రతి ఫంక్షన్కి హల్దీ చేస్తున్నారు, మెహందీ చేస్తున్నారు. ఇంకా ఇలా డాన్స్ ప్రోగ్రామ్ అయితే అసలు డీజే డిల్లు అన్నట్టు సూపర్గా చేసేస్తున్నారు. ఎక్కడా మిస్ అవ్వట్లేదు ఎవరు కూడా. ప్రతి సన్నివేశాన్ని ఇదివరకు ఇంతలా చేసేవారు కాదు. ఇప్పుడు ఎంజాయ్మెంట్ అనేది బాగా పెరిగింది. ఏ సంబంధం లేకుండా అందరూ కుమ్మేశారు డ్యాన్స్ అయితే. భలే అనిపించింది నాకు. మంచిగా ఎంజాయ్ చేయడానికి వాటర్ పోసుకోవడం, ఈ ప్రతి మూమెంట్ని కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము. నాతో ఉన్న వాళ్ళంతా కూడా బాగా కలిసిపోయారు. ఆంధ్ర నుండి మస్తు జనం వచ్చారనమాట. అందరూ కూడా ఫుల్ జనం వచ్చారు. వచ్చి బాగా అల్లరి చేసాము అందరము కూడా. హాయ్ హలో అంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు నేను వీడియో తీస్తుంటే ప్రతి వీడియోలోనూ ప్రతి మూమెంట్లోనూ అందరూ మన సబ్స్క్రైబర్స్కి అయితే హాయ్ హలో అంటూ చెప్తూనే ఉన్నారు. బట్ వాయిస్ ఓవర్ తీసేయడం వల్ల మీకు ఎవరికి అది వినపడలేదు. బాగా లాస్ట్లో డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది. మేము కూడా చేసాము. ఓల్డ్ సాంగ్కి డ్యాన్స్ చేసామన్నమాట. ఆ మూమెంట్స్ అనేది కొంచెం కట్ చేసేసాను నేను కూడా. ఈ అన్న ఒకసారి డీజే డిల్లు సాంగ్కి డ్యాన్స్ చేశాడు వైజాగ్ నుండి వచ్చి. ప్రతి ఒక్కరు ఇంక ఫొటోస్ దిగాం. ఫొటోస్ ఫైనల్లీ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ బాగా షేర్ చేసేసాను. ఎవరికి ఎలా చిన్న స్టెప్స్తో అందరం ఎరగదీసేసాము. అన్న వాళ్ళు స్టెప్స్ వేశారు అండ్ వదిన వాళ్ళు కూడా వేశారు. అవన్నీ వీడియోస్లో కొంచెం ఉన్నాయి, కొన్ని లేకపోవచ్చు. కొంత తీశారు, కొన్ని తీయలేదు. హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసాం. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ మూమెంట్ ఆల్ మై లైఫ్. ఎందుకంటే ప్రతి క్షణం ఎంజాయ్ చేయలేము, కానీ ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఉరుకులు పరుగులతోనే సరిపోతుంది. దొరికిన ఈ కొంచెం టైంలో ఇలా ఎంజాయ్ చేసేటప్పుడు మటుకి బీభత్సంగా ఉంటుందన్నమాట. ఈ మూమెంట్ని, ఈ హ్యాపీనెస్ని మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేసి చక్కగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను.